ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు. ఇది కొంచెం ఎమర్జెన్సీ వీడియో. సో, నందాస్ జర్నీ, నందాస్ వరల్డ్ అనుకుంటా. సో, ఈ అబ్బాయి తెలిసిన వాళ్ళకి నేను చెప్పబోయే కాంటెక్స్ట్ కొంచెం అర్థం అవుతది. తెలియని వాళ్ళకి నేను చెప్తాను అసలు ఏం జరిగిందనేది. సో, ఈ వీడియో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇవేం అడగను గానీ, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. సో దట్ ఈ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అర్థం కావాలి. ఎస్పెషల్లీ ఇది నేను అబ్బాయిని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ రెస్పాన్స్ రాలేదు. కట్ చేస్తే మార్నింగ్‌కి వీడియో డిలీట్ అయిపోయింది. బట్ ఇంకో పోస్ట్ పెట్టాడు ఆయన, డ్యూ టు సమ్ ప్రెషర్స్ నేను ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో, కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు లేదు. బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ నెగెటివ్ వే అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను వీడియో చేస్తున్నా. సో, మన తెలుగు ట్రావెలర్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది కదా. సో, అందుకే నేను వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుందో లేదో అని. సో, ఒకవేళ మీకు అబ్బాయి నందాస్ కాంటాక్ట్ ఉంటే మీరు రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయండి. నేను అబ్బాయికి కూడా మెసేజ్ చేసి అది కూడా మీకు పోస్ట్ చేస్తా. సో, పోలీసులకి రీచ్ అవుట్ అవ్వమని చెప్పినా మరి అబ్బాయి అది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ఒక అడ్వకేట్నైనా పెట్టుకోమని చెప్పాను. బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో, చెప్తా. ఏందిరా నువ్వు చెప్తుంది అర్థం కావట్లేదు అంటే నేను ఒక సీక్వెన్స్ వేలో చెప్తా. బట్ వీడియోకి ముందే దీని సారాంశం చెప్తున్నా. ఇది మీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆ టైప్ కాదు. ఒక ఎమర్జెన్సీ వీడియో. బేసిక్గా నిన్న నైట్ నేను అరౌండ్ 12 అనుకుంటా నేను ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. ఎందుకంటే వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది. సో, నేను పాత వీడియోస్ మామూలు టైంపాస్కైనా నేను చూస్తా. లైక్ అన్వేష్ది చూస్తా, ఉమాది చూస్తా, రాజారెడ్డి గారు చూస్తా, అలా నందాస్ది కూడా చూస్తాను. నందాస్ జర్నీ. సో, ఈ అబ్బాయి నిన్న ఒక వీడియో పెట్టాడు. వీడియోలో ఏముందిరా అంటే ఇప్పుడు మీకు ఆ వీడియో చూసిన వాళ్ళు, డౌన్లోడ్ చేసిన వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. అరౌండ్ ఆ టైంకే 7-8 అవర్స్కి 85K 90K చూశారు. ఫ్రంట్ ఎండ్లో అంటే బ్యాక్ ఎండ్లో 1,20,000-30,000 చూసుంటారు. అబ్బాయి ఏం చెప్పాడంటే అబ్బాయి లైఫ్కి థ్రెట్ ఉంది. డైరెక్ట్గా తమ్నైల్ మీద పెట్టాడు. నేను తమ్నైల్ చేయడం కోసమే కాపీ చేశాను, స్క్రీన్ షాట్ తీశాను. ఒకసారి పెడతాను. తమ్నైల్లో కూడా ఉంటుంది, మీకు అర్థం కాదేమో. మళ్ళీ ఇక్కడ కూడా పెడతా. నా ప్రాణానికి అంటే రిస్క్లో ఉంది, నా లైఫ్ రిస్క్లో ఉంది, నేను చనిపోతే దానికి కారణం నా మేనమామ అని చెప్పి ఆయన పేరు ఏదో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏం జరుగుతుందని. గత కొన్ని నెలలుగా ఆయన చాలా సఫర్ అవుతున్నారు. ఆయనకి స్లో పాయిజన్ ఇచ్చి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చేస్తున్నారు. వాళ్ళ మేనమామ అండ్ వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు. తను ఫస్ట్ పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర ఎక్కువ ఉండకుండా వాళ్ళ మేనమామ అమ్మమ్మ దగ్గర ఉన్నారంట. బట్ వాళ్ళందరికీ ఈ అబ్బాయి అంటే లోకువ, ఈ అబ్బాయి ఎదగడం ఇష్టం లేదు అని ఆయన వర్షన్ చెప్తున్నాడు. చెప్పిందే చెప్తున్నాను నేను. వీడియో లేదు. అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ డిలీటెడ్. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మీరు డాట్లు కనెక్ట్ చేసుకున్న ఇప్పుడు అబ్బాయి పెట్టిన పోస్ట్ చూసినా, పాత వీడియోలు చూసినా మీకు అర్థమవుతుంది. తిన ఎదుగుదల నచ్చట్లేదు. సో, తిన డౌన్ఫాల్ కోరుకుంటున్నాడు. సో, తిన డౌన్ఫాల్ కోసం రకరకాలుగా ప్రచారణ చేయడం, ఇతను ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈయనకి స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయడము ఫుడ్స్లో కానీ, అండ్ సో దట్ తన టెస్టోస్టెరాన్ తగ్గిపోవడము, సో తను తేడా ఇలాగని చెప్పడము, ఇవన్నీ చేసి తన్ని మానసికంగా లో చేయడము, ప్రొఫెషనల్గా కూడా లో చేయడం, తన తేడాగాడు ఇలాంటివన్నీ చేయించారంట ఒక గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలు కానీ. ఆ అబ్బాయి చెప్పాను నేను. సో, అబ్బాయి ఎవరు అంటే హీఈస్ ఏ యూట్యూబర్, మన తెలుగు యూట్యూబరు. ట్రావెలింగ్ కాంటెంట్ చేస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. చాలా బాగా చేస్తాడు, చాలా చక్కగా చేస్తాడు. చాలా ఇన్నోసెంట్ పర్సన్. చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. 1-2-3 వీడియోల్లో మనకి యాక్ట్ చేయొచ్చు కానీ అన్ని వీడియోల్లో యాక్ట్ చేయలేరు. 6 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా చేస్తున్నాడు. ఎటువంటి బూతు మాట మాట్లాడో, డబుల్ మీనింగ్ మాట్లాడో, చాలా పద్ధతిగా, గ్రౌండెడ్గా, చాలా మంచిగా, అమాయకంగా చెప్తాడు. చాలా డీటెయిల్డ్గా. కొన్ని మనకు హెల్ప్ అవుతాయి కూడా. ఎస్పెషల్ ఇండియాలో ఈ ప్రదేశానికి వెళ్తే ఇంత బడ్జెట్, ఈ ట్రైన్లో వెళ్ళాలి, ఈ బస్సుల్లో వెళ్ళాలి, ఇక్కడ ఈ క్యాబ్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఈ హోటల్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఈ హోటల్కి వెళ్ళాలి, ఈ హోటల్కి వెళ్ళకూడదు, ఫుడ్ ఇక్కడ బాగుంటుంది, అన్నీ చాలా చక్కగా, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఏవి ప్రమోట్ చేయకుండా చక్కగా ఎదుగుకుంటూ వస్తున్నాడు. ఆ అబ్బాయి ఎదుగుదల వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెంబర్సే తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ మేనమావ. సో, కంటెంట్ చేయొద్దని బెదిరించారంట. దాని తర్వాత తను మళ్ళీ ఇల్లు వదిలేసి అవన్నీ చేస్తుంటే తిను ఎక్కడ ప్లేసులకి వెళ్తున్నాడు ఆ ప్లేసులు కనుక్కొని అక్కడ లోకల్ వాళ్ళతోని ఆ ఫుడ్లో కానీ ఏదో విధంగా తనకి స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేసినట్టు చేశారంటే తనే రిపోర్ట్లు పెట్టాడు. కొన్ని లెవెల్స్ పెరిగాయని చెప్పి. అది డయాబెటిక్స్లో వచ్చింది కానీ డయాబెటిక్స్ కాదు, స్లో పాయిజన్, లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఇది. అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడము, బాడీ వెయిట్ పెరిగిపోవడము, ఇలా చాలా స్ట్రెస్కి గురవుతున్నాడు అని కూడా చెప్పాడు.
అండ్ వాళ్ళ అమ్మగారు చేయి కూడా ఉంది. వాళ్ళు ఇంకో ఎజెండా వచ్చేసరికి ఇతని ఛానల్ అడుగుతున్నారంటే ఇతను చంపేసి ఇతని ఛానల్ తీసుకొని వాళ్ళ మేనవ గారు కొడుకు సబ్జెక్ట్ ద కరెక్షన్ ఆ అబ్బాయిని హీరో చేద్దాం అనుకున్నారంట. ఈ ఛానల్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. చాలా చెప్పాడు అబ్బాయి. క్లారిటీగా మాట్లాడదామంటే ఆ వీడియో లేదు. సో వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా నా కాంటాక్ట్ అర్థం చేసుకుంది ఏంటంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ అబ్బాయి లైఫ్ ఏదో రిస్క్లో ఉంది, ఛానల్ రిస్క్లో ఉందని అబ్బాయి వీడియో పెట్టాడు. ఆ వీడియో ఇంకా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. పోస్ట్ కూడా స్క్రీన్ షాట్ కూడా పెడతా. మీరు నందాస్ వరల్డ్ ఆర్ నందాస్ జర్నీ సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో వెళ్ళి చూడండి. సో బేసిక్గా ఛానల్ వల్ల ఈ అబ్బాయి లైఫ్ రిస్క్లో పడుతుందని నాకు అర్థమవుతుంది. అబ్బాయి ఇదంతా డీటెయిల్గా వీడియో పెట్టాడు. వీడియో పెట్టి మార్నింగ్ వచ్చి డిలీట్ చేసి ఒక పోస్ట్ పెట్టాడు, కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. యాజ్ ఆఫ్ అది ఉంది, అది కూడా డిలీట్ అయిపోవచ్చు. అందుకే నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అందులో మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ప్రెషర్స్ వల్ల నేను తీసేసాను. దయచేసి ఆ వీడియో సేవ్ చేసుకొని ఉంచండి అని. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఎంటైర్ కాంటెక్స్ట్లో అన్ని కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉన్నప్పుడు ఈ అబ్బాయి పోలీస్ కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు, ఒక అడ్వకేట్ని, ఒక లీగల్ కౌన్సిల్ని ఎందుకు అపాయింట్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. సో ఎవరైనా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ ఉన్న మన తెలుగు ట్రావెలర్స్ ఉన్న దయచేసి కాంటాక్ట్ అయ్యి ఒక సొల్యూషన్ ఇవ్వండి. సో దాన్ని నేను అప్రోచ్ అయ్యాను. నేను నైట్ 1 o'clockకి ఇదే చెప్పాను, పోలీసులను కాంటాక్ట్ అవ్వండి, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి, దే విల్ టేక్ కేర్ అని. ఆ అబ్బాయి ఇందులో వీడియోలు పెట్టేదానికంట ఇది కూడా హెల్ప్ అవుతుంది ఎవిడెన్స్ కింద. బట్ సేమ్ థింగ్ పోలీసులకి విత్ డీటెయిల్స్, రిపోర్ట్స్, అసలు ఎలా జరిగింది, ఎలా వాళ్ళు ఫుడ్లో పాయిజన్ ఎక్కించిన ఇవన్నీ తన దగ్గర కాంక్రీట్ డేటా ఉంది కాబట్టి కేసు ఫైల్ చేస్తే దే విల్ టేక్ కేర్ కదా. సో అది జరగట్లేదు, అది చేయట్లేదు, ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు. అండ్ తన ల్యాప్టాప్ తీసుకొని తన పాస్వర్డ్లు కూడా తీసుకు మార్చుకొని చాలా చేస్తున్నారంట. సో టెక్నికల్గా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వెబ్సైట్ ఇన్ ద సెన్స్ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉందో, ఎవరు కంట్రోల్లో ఉందో కూడా మనకు తెలియదు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో ఎందుకో నాకు అడ్రస్ చేయాలనిపిస్తుంది, ఎందుకో ఇది కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఐ మీన్ అబ్బాయి లైఫ్ ఏదో కొంచెం, ఎందుకంటే నేను వీడియోలో కూడా చాలా భయంగా మాట్లాడాడు. నేను చెప్పేది ఇప్పుడు ఓన్లీ వీడియో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, చూడలేని వాళ్ళకి పాప అర్థం కాదు. నేను ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఎక్స్ట్రా బిల్డప్ ఇస్తున్నాను అనుకుంటారు, కానీ చేశాడు అబ్బాయి వీడియో. ఆ వీడియోలో ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఓవరాల్గా కాంటెక్స్ట్ నేను మీకు సెట్ చేస్తుంది ఏంటంటే అబ్బాయి లైఫ్ రిస్క్లో ఉంది, తన ఛానల్ రిస్క్లో ఉంది, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషలీ తన మేనవామే తనని చంపడానికి చూస్తున్నాడు అని చెప్పి ఆయన కన్వే చేసి ఈ వీడియోని డౌన్లోడ్ చేయండి, ఈ వీడియో ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు అని నేను వీడియోలో కూడా చెప్పాడు. సో దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. చెప్తున్నాను కదా, అబ్బాయికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్రోచ్ అయ్యి పోలీస్ కేసు ఫైల్ చేయండి. ఎవరిది రైట్ ఎవరి రాంగ్ బయటకు వస్తుంది. నేను నిన్న వీడియో చేశాను, నిన్న మొన్న విజయశాంతి రెడ్డి కేసులోని. సో దయచేసి గివప్ ఇవ్వద్దు, లైఫ్ ఛాన్స్ ఇవ్వండి, చనిపోవద్దని చెప్పి. బట్ ఈ కేసు కూడా ఆ టైప్లోనే ఉంది. సో ఎటువంటి రాంగ్ డెసిషన్లు దయచేసి తీసుకోవద్దు బ్రో. చాలా కష్టపడి ఛానల్ బిల్డ్ చేసి మీకు రికగ్నైజేషన్ వచ్చింది. ఏదైనా తప్పు జరిగితే మనకు ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ విల్ టేక్ కేర్. సో దయచేసి మీ వరకు కూడా ఈ వీడియో వస్తే, ఒకవేళ మీ ఛానల్ మీ కంట్రోల్లో ఉంటే కైండ్లీ అప్రోచ్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ ఏ కేస్ విత్ కాంక్రీట్ డేటా అండ్ అపాయింట్ వన్ లీగల్ కౌన్సిల్, దెన్ దే విల్ టేక్ కేర్. ఏది భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. మనం తప్పు చేయలేనంత వరకు మనం భయపడకూడదు. అటుపక్క వాళ్ళ అమ్మున్నా, నాన్నున్నా, బాబాయ్ ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఓవరాల్గా దిస్ ఈస్ ద కాంటాక్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి, సో దట్ అర్థం అవ్వాలి అబ్బాయికి ఏం జరుగుతున్నది. ఒక కన్నేసి చూడండి, అబ్బాయి ఛానల్ మీద ఏదైనా జరగవచ్చు. ఒకవేళ కాంటాక్ట్స్ ఉంటే అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి, ఆ అబ్బాయి ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యి నేను చెప్పిన సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.